బెంగళూరులో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని 15 మందిని రక్షించారు. శిథిలాల క్రింద 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది బెంగళూరులోని మార్పల్లి రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఎకో సెంటర్ దగ్గర ఉన్నటువంటి, అంటే మొత్తం ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఘటన జరిగింది. అంటే ఇది సుమారు 6 అంతస్తులు పైగా 7వ అంతస్తు కడుతున్నారు. ఈ బిల్డింగ్ లో సుమారు 40కి పైగా కార్మికులు పనిచేస్తుంటారు. ఈ రోజు ఉన్నట్టుండి మొత్తం బిల్డింగ్ వాలిపోయింది, అంటే కింద పడిపోయింది. మొత్తం బిల్డింగ్ లో కింద పడిపోవడంతో దాంట్లో సుమారు 30కి పైగా కార్మికులు లోపలే ఉన్నారని చెప్పేసి అక్కడున్న పనిచేస్తున్నటువంటి బయటకు వచ్చినటువంటి కార్మికులు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఒక కార్మికుడు చనిపోయారు. ఇంకో అంటే మొత్తం ఒక కార్మికుడు చనిపోయారు. ఇంకా చాలా మంది లోపలే ఉన్నారని ఇంకా చేస్తున్నారు. కానీ ఇప్పటికే అక్కడికి ఫైర్ ఇంజన్ మరి పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం ఈ బిల్డింగ్ ని మొత్తం లోపల ఎరుక్కున్న వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 4 ఫైర్ ఇంజన్లు ఇక్కడ చేరుకున్నాయి. తర్వాత రెస్క్యూ సిబ్బందిని కూడా ఇక్కడ ఈ మొత్తం 6 అంతస్తులు పడిపోవడంతో లోపల, అంటే ఈ బిల్డింగ్ కింద ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు అనేది ఇంకా సమాచారం అందాల్సి మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆమె కేశవ్, అసలు రెస్క్యూ ఆపరేషన్ లో ఇంతవరకు ఎంతమంది బయటపడ్డారు? వారి పరిస్థితి ఏంటి? అంటే ఇది ఉన్నట్టుండి 6 అంతస్తు బిల్డింగ్, అంటే అటువైపు 2 వైపులా కూడా ఈ బిల్డింగ్ కి మరో ఈ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ మధ్యలో ఈ బిల్డింగ్ ని కడుతున్నారు. దీంతో సుమారు ఇంకా నిర్మాణంలోనే ఉంది. కానీ ఈ నిర్మాణంలో ఈ సరిగా, అంటే ఈ బిల్డింగ్ ఫౌండేషన్ సరిగా లేదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దీంతో మొత్తం ఈ కూలిపోయిందనే ఒక సమాచారం అంటుంది. కానీ ఈ మొత్తం పడిన వెంటనే సుమారు ఈ అక్కడ రెస్క్యూ సిబ్బంది చేరుకుంది. కానీ ఇది మొత్తం ఎక్కువ అంటే ఈ బిల్డింగ్ పడిపోవడంతో, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో పనిచేస్తున్నటువంటి చాలా మంది, ఒక సుమారు 30 మందికి ఎక్కువ కార్మికులు కింద పనిచేస్తుంటారనే ఒక సమాచారం ఉంది. దీంతో ఈ 30 మంది కూడా లోపలే ఉన్నారు. వాళ్ళు ఈ శిథిలాల కింద ఉన్నారు, వాళ్ళని చేయాలని చెప్పేసి ఇప్పుడు జేసీబీలో తర్వాత చాలా మంది రెస్క్యూ సిబ్బంది కూడా దీన్ని మొత్తం ఈ గోడల్ని పొగలగొట్టి లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి చేస్తున్నారు. కానీ మనకి ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఒక కార్మికుడు చనిపోయాడు. అతని బాడీని కూడా ఇప్పుడు వెలుగు తీశారు. తర్వాత ఇంకా లోపల ఉన్న వాళ్ళ కోసం రెస్క్యూ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. కేశవ్, అసలు ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న 7 అంతస్తుల భవనం ఎందుకు కుప్పకూలింది? ఏంటి దీనికి కారణం? అధికారులు ఏమంటున్నారు? అంటే మొత్తం ఇప్పటికే బీబీఎంపీ సిబ్బంది కూడా, అంటే కార్పొరేషన్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. దీనిపైన అక్కడే మార్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. మొత్తం పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత బిల్డర్ ఇప్పుడు అక్కడ పరాగ్ లో ఉన్నారు. బిల్డర్ కోసం వెళ్తున్నారు. అంటే మొత్తం ఈ 7 అంతస్తుల బిల్డింగ్ లో మొత్తం అపార్ట్మెంట్ల కోసం కడుతున్నటువంటి ఈ బిల్డింగ్, దీంట్లో అంటే మొత్తం నాణ్యత లేని బిల్డింగ్ ని కడుతుంది. ఇదేంటి తర్వాత పిల్లర్ చేసేటప్పుడు కిందన అక్కడ బిల్డింగ్ కట్టడానికి అనుకూలంగా ఉండలేదు అనే ఒక సమాచారం కూడా ఉంది. దీంతో మొత్తం ఆ పిల్లర్లు నిలవకపోవడం, తర్వాత కిందన అదే ఏరియాలో ఈ ఒక నాల కింద వెళ్తుంది. దానివల్ల ఈ మొత్తం నీళ్లు వెళ్ళడంతో ఇక్కడున్న పిల్లర్స్ కి సపోర్ట్ లేకపోవడంతోనే ఈ బిల్డింగ్ పడిపోవడానికి కారణం అని కూడా తెలుస్తుంది. కానీ ఈ ఘోరం మొత్తం ఈ బిల్డింగ్ కడుతున్న బిల్డర్ కోసం వెళ్తున్నారు. ఆ బిల్డర్ ఇంకా
పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు దొరకలేదు. తర్వాత అక్కడ చాలా మంది కాంట్రాక్టర్లు కూడా అంటే మేస్త్రీలు కూడా పనిచేసే వాళ్ళు మేస్త్రీలు కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు. కేవలం వేరే ప్రదేశాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కూలీ కార్మికులు మాత్రం దీంట్లో చిక్కున్నారు. వాళ్ళ కోసం ఇంట్లోకి వాళ్ళ లోపల చిక్కున్న వాళ్ళు ఎవరు ఏంటి అనే దానిపైన ఇంకా ఇది చేస్తున్నారు. కానీ మొత్తం ఈ దీంట్లో 40కు పైగా కార్మికులు పనిచేసే వాళ్ళు ఈ బిల్డింగ్ లో. ఈ దీంట్లో సుమారు మంది బయటకు వచ్చేసారు. వచ్చిన వాళ్ళతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు దానిపైన ఎంక్వైరీ కొనసాగుతుంది అని. కేశవ్, అయితే నాలాపై కన్స్ట్రక్ట్ చేయడానికి అసలు పర్మిషన్ ఎలా వచ్చింది? బిల్డర్ ఏమన్నా అందుబాటులోకి వచ్చాడా? అంటే మొత్తం అంటే ఇప్పుడు మొత్తం ఈ మార్తల్లి రింగ్ రోడ్ లో ఉన్నటువంటి సుమారు రెండు మూడు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల నుంచి బయటకు వచ్చే నీళ్లు నాలాలలోనే చాలా బిల్డింగ్లు కట్టారు. ఈ మధ్యలోనే చాలా ఈ బీబీఎంపీలు కూడా డ్రైవ్ చేసి కొన్ని బిల్డింగ్లు కూడా కూల్చుకు వెళ్ళారు. కానీ ఈ చాలా చిన్న బిల్డింగ్లు కూర్చో కానీ ఇలాంటి పెద్ద కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నటువంటి ఎటువంటి బిల్డింగ్స్ కూల్చలేదు. దాంట్లో భాగంగానే ఇది మనం ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 7 అంతస్తుల ఇది ఒక అపార్ట్మెంట్ కట్టున్నది. ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి కూలింగ్ అంటే దాని చుట్టుపక్కల సుమారు చాలా వరకు అపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ ఇదొకటి మాత్రమే కూలిపోయింది. అంటే కింద ఒక నాలా వెళ్తుంది. ఈ నాలా మీద ఇది కట్టడంతో కింద ఆ స్థాయిలో అంటే మట్టిలో స్థాయిలో స్ట్రెంత్ ఉండదు. తర్వాత సరిగా పిల్లర్లు వేయకపోవడము, తర్వాత వీళ్ళు సరిగా అంటే ఒక పద్ధతిలో ఈ బిల్డింగ్ ని కట్టలేకపోవడంతోనే ఇది జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా మనకి తెలిసొస్తుంది. కానీ ఈ మొత్తం దానిపైన మెయిన్ గా బిల్డర్ కోసం వెళ్తున్నారు. బిల్డర్ అయితే ఇప్పుడు బిల్డర్ దొరకడం లేదు. కానీ పోలీసులు మనకి ఇస్తున్న సమాచారం ప్రకారం దీనిపైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. తర్వాత బిల్డర్ కూడా అదుపులో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. రైట్ కేశవ్.